నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి చివరి 72 గంటల పోలింగ్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ అమిత్ బ్రదర్లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి ఐఏఎస్. పర్మిషన్స్ 48 గంటలు ఇస్ అ సైలెన్స్ పీరియడ్. అంటే ఎండ్ ఆఫ్ పోల్ 13వ తేదీ 6 PM 6 గంటల సాయంత్రంకి పోల్ ఎండ్ అయితే అక్కడి నుంచి 48 గంటలు తీసుకుంటే 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి క్యాంపెయినింగ్ కానీ ర్యాలీ కానీ రోడ్ షో కానీ ఏమీ ఉండవు. అక్కడ దాకా మాత్రం పర్మిషన్. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ కావచ్చు, అవన్నీ అక్కడికి ఎండ్ అవుతాయి. కొన్ని క్యాండిడేట్స్ మాకు ఫోన్ చేశారంటే 10 దాకా ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదని. మేబీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు 10 దాకా ఇచ్చి ఉంటారు. ఎవరైనా అక్కడ దాకా కావాలంటే అప్ టు సైలెన్స్ పీరియడ్ దాకా కావాలంటే యూ కెన్ అప్లై అండ్ ఇమీడియట్లీ దోస్ పర్మిషన్స్ వీ విల్ గివ్. అపార్ట్ ఫ్రమ్ దట్, వెహికల్స్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్ ఉంటే ఒక్క వెహికల్ పర్మిషన్ మనము ఇస్తాం. ఎటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి ఆఫీసర్స్ అంటే పొలిటికల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైనా ఉంటే పైలట్స్, బీకన్, సైరన్ అనేది ఏమీ కూడా వాళ్ళకు ఉండదు. లాంగ్ కాన్వాయ్స్లో కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. 10 వెహికల్స్ కింద ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అవి సెక్యూరిటీ వెహికల్స్ తప్ప, ఓన్లీ యూటిలైజ్ చేస్తున్నటువంటి వెహికల్స్. కనుక అట్లా వెళ్ళాలంటే అది 100 మీటర్కి బ్రేక్ చేసుకొని కాన్వాయ్లు ముందుకెళ్తాయి. జిల్లాలో కేంద్ర బలగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎస్పీ గారు కొన్ని నిమిషాల్లో వస్తారు. ఆయన సీఎం గారి బందోబస్తుకి వెళ్ళాలి కాబట్టి ఆయన వచ్చి ఆయన తరపు నుంచి చెప్పాల్సింది చెప్పి వెళ్తారు. ఇవి డిప్లాయ్మెంటు చేస్తూ ఉన్నాము. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా పోలీస్ వాళ్ళు జనరల్ లా అండ్ ఆర్డర్ చూసుకుంటే కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూము, మనం ఐడెంటిఫై చేసినటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ అది చేస్తారు. ఇది కాకుండా చాలామంది క్యాండిడేట్స్ మాకు లేఖలు రాయటం జరిగింది. సిఇఓ ఆఫీస్, ఎన్నికల కమిషన్ అంటే ఫలానా పోలింగ్ స్టేషన్స్ ఆర్ క్రిటికల్, దీని మీద నిఘా పెట్టమని. దీన్ని కూడా చక్కగా అనలైజ్ చేశాము. ఆర్ఓస్, డిఎస్పీస్, తర్వాత జిల్లా లెవెల్లో ఎస్పీ గారు కూడా నాకు నివేదికలు ఇస్తే మా లెవెల్లో కూడా అనాలిసిస్ జరిగింది. దానికి వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్స్ అండ్ సిపిఎఫ్ 4 మెజర్స్ ఉంటాయి క్రిటికల్కి. సిపిఎఫ్ని అలాంటి మనకు ఎక్కడ ప్రాబ్లమాటిక్ అనుకున్నాం అక్కడ డిప్లాయ్ చేస్తే జిల్లాలో 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నాం ఈసారి. మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను, జిల్లాలో 100% వెబ్కాస్టింగ్. 2236 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్కాస్టింగ్లో కవర్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ లోపల కవర్ అయితే ఒక కెమెరా, పోలింగ్ స్టేషన్ బయట ఇంకొకటి కవర్ అవుతుంది. అంతేకాకుండా ఒక్క లొకేషన్లో 4 పోలింగ్ స్టేషన్ కింద ఎక్కువ ఉంటాయి, దాదాపు 118 లిస్ట్ వచ్చాయి. అది కూడా కవర్ చేయాలని. అంటే ఇది బయట ఒక 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే 4000 మంది అక్కడికి వచ్చి ఓటేసి బయట వెళ్ళాలి. ఆ జంక్షన్లో ఎక్కువ మంది చేరతారు, కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ లాంటిది అవ్వచ్చు అనేది ముందు చూపుతో అక్కడ కూడా జంక్షన్లో కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తాము. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి దాన్ని మానిటర్ చేసి వాళ్ళని వెంటనే డిస్పర్స్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం. ఇది ఎంతవరకు మనకు వీలవుతుంది అంతవరకు పెడతాం. కనుక వెబ్కాస్టింగ్ ఈజ్ 100%. అంటే అందరికీ తెలియచేస్తున్నాను, ప్రతి యాక్టివిటీ కవర్ అవుతుంది. ఎవరైనా ఎటువంటి మిస్చీఫ్ చేయాలని, చేస్తామని, చేశారని తెలిస్తే యాక్షన్ మాత్రం 15 నిమిషాలు కాదు, 8-10 నిమిషాల లోపల ఆ పాయింట్కి చేరతాము. అండ్ ద యాక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ సివియర్. అండ్ ఐఎమ్ వార్నింగ్ that nothing of that sort should happen, and I believe
that all of you will conduct in a very peaceful and civilian manner. జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, అందులో ముఖ్యంగా ఎస్ఎస్టీలు, ఇంటర్ స్టేట్ బార్డర్ మరియు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్, ఇది చాలా యాక్టివేట్ అవుతాయి. మరియు ఇక్కడ చాలా పక్కడబందీగా వెహికల్స్ చెకింగ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లాకి చెందనవింటివి, అంటే ఈ జిల్లాలో ఉన్నవి కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, అందులో ఎవరైనా 50,000కి పైబడి తీసుకెళ్తున్నారంటే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేవంటే స్ట్రైట్ అవే అవి సీజ్ అయిపోతాయి. సీజ్ అయిపోయి తర్వాత అవి ఏదైనా ప్రలోభాలకి వాడాలని అనుకున్నారు అంటే అవి వారి మీద అవి సీజ్ అవడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతుంది. ఎవరు కూడా జిల్లాలో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, బయట నుంచి ఎటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, గన్స్ ఉండొచ్చు, నాటు తుపాకులు ఉండొచ్చు, మరియు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అంటే సమ్టైమ్స్ కర్రలు, రాడ్స్, ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది జేఎన్టీయు అనంతపురంలో. ఇది గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది. 12వ తేదీ డిస్ట్రిబ్యూషన్ జరిగితే 13వ తేదీ పొద్దున 7 నుంచి సాయంత్రం 6 దాకా ఉన్నటువంటి పోలింగ్ టైం. తర్వాత అవి వచ్చి అక్కడ చేరుతారు. పోలింగ్ డే 13 మరియు దాని యొక్క నెక్స్ట్ డే P+1, P-1, P అండ్ P+1. ఇది సెక్షన్ 144 సిఆర్పిసి క్రింద ఆదేశాలు జారీ చేస్తాము. అన్లాఫుల్ గ్యాదరింగ్, అన్లాఫుల్ యాక్టివిటీస్, ఎనీ గ్యాదరింగ్ మోర్ దెన్ 5 people అనేది ఉండవు. దయచేసి ఎవరు కూడా ఎటువంటి వీలు మాకు ఇవ్వకండి. చాలా స్ట్రిక్ట్గా, చాలా టైట్గా ఇంప్లిమెంటేషన్ చేయిస్తాం. అలాగే పోలింగ్ స్టేషన్లో ఓటర్ లైన్లో నిలబడేది తప్ప, ఓట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్ట్రైట్గా వెళ్ళాలి, లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కూడా అగ్రిగేషన్ అనేది ఉండదు. సో సిఆర్పిసి 144 కింద ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఓల్డ్ ఈవీఎంస్ జేఎన్టీయు అనంతపురంకి వచ్చేటప్పుడు ఆ ఏరియా కూడా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం వస్తారు. కనుక క్యాండిడేట్స్ మరియు వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఏజెంట్స్, వాళ్ళకి ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రం పర్మిట్ చేస్తారు, ఇంకెవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అక్కడ కూడా సెక్షన్ 144 సిఆర్పిసి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక స్ట్రాంగ్ రూమ్లో ఎట్లా భద్రపరుస్తున్నాము, భద్రపరిచిన తర్వాత ఎంట్రన్స్, కారిడార్ సీసీటీవీ కెమెరా కవరేజ్ ఇస్తాము. క్యాండిడేట్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్కి ఒక లొకేషన్లో వాళ్ళు కూర్చొని దాన్ని చూడొచ్చు. స్ట్రాంగ్ రూమ్ ఓట్ వచ్చిన తర్వాత, ఈవీఎంస్ వచ్చిన తర్వాత దాన్ని మనం సీల్ చేసేటప్పటికి గౌరవ ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ అందరినీ కూడా పిలవటం జరుగుతుంది. దయచేసి వచ్చి పాల్గొనమని కోరుతున్నాం. అందులోకి నమస్కారం. కలెక్టర్ గారు ఈరోజు మీ అందరినీ బ్రీఫ్ చేసిన అన్ని విషయానికి మీడియా బంధువులతో అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిన. మన తరఫున కూడా ఇప్పుడు దాకా లాస్ట్ మన నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి మీ అందరికీ అవగాహన ఉన్న పోలీసు ఎట్లాగా వర్క్ చేసిన, ఇప్పుడు వరకు అన్ని క్యాండిడేట్స్కి సమానంగా వాళ్ళ ఏరియాస్లో ఎక్కడైనా వాళ్ళు కెన్వాసింగ్ చేయాలి అన్ని వ్యవస్థని చూడడం జరిగిన. సో స్ట్రిక్ట్గా ఎవరైనా ఇది క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు చేయడం జరిగిన. అదేవిధంగా
ఇప్పుడు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ సంబంధించి కూడా మన జిల్లాలో సఫిషియెంట్గా మనకి సిఏపిఎఫ్ కంపెనీస్ వచ్చినాయి, వాళ్ళకి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం పల్లి నింద్ర, అదేవిధంగా ఫ్లాగ్ మార్చెస్, వెహికల్ చెక్కింగ్స్, ఎఫ్ఎస్టీస్ కూడా ఎక్కువ నంబర్స్లో నడుస్తున్నాయి. ఎఫ్ఎస్టీస్ పర్ఫార్మెన్స్ కూడా మీ అందరికీ అవగాహన ఉన్నాయి. సో ఈసారి ఎలక్షన్ కమిషన్ క్లియర్ మెసేజ్ ఇచ్చిన, అటువంటి పరిస్థితిలో ఎలక్షన్ ఒక డెమోక్రసీకి ఫెస్టివల్లో ఉంటున్నాయి. దీన్ని ఎవరైనా ఆ ఫెస్టివల్ సమయంలో వైలెన్స్ చేస్తే పోలీస్ షాల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్, అది కూడా ఇమీడియట్. ఇప్పుడు దాకా ఏమైనా మనకి కేసెస్ నమోదైన ఎంసీసీ కేసెస్, అదేవిధంగా ఇంటర్సెప్షన్స్ ఆర్ ఐపీసీ కేసెస్ ఎలక్షన్ సంబంధించి అన్నిలో మీడియా బంధువులతో అందరికీ అవగాహన చేస్తున్నాం. అన్నిలో ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరిగినాయి. ఎక్కడైనా మనకి ముద్దాయిని రిమాండ్కి పంపేలా ఇది చేయడం జరిగిన, ఎక్కడైనా 41 నోటీస్ ఇవ్వాలి, అది కూడా జరిగిన. ఛార్జ్ షీట్ కూడా చాలా కేసెస్లో చేయడం జరిగింది. We don't want any criminal element to disrupt the process of election. నేను కూడా మళ్ళీ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సమాచారాన్ని మీ న్యూస్ పేపర్స్లో, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, అదేవిధంగా మీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయి. క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటారు, they should not take any opportunity to disrupt the democratic process. ఎలక్షన్ని కంపల్సరీగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనకి చేయాల్సిన మీ మీడియా బంధువులు కూడా కొద్ది బాధ్యత ఉంటున్నాయి. ఎక్కడైనా మీకు సమాచారం వస్తున్నాయి, కంపల్సరీగా మన దృష్టిలో పెట్టుకోండి. సఫిషియెంట్ నెంబర్లో ఫోర్స్ని డిప్లాయ్మెంట్ జరుగుతున్నాయి. దిస్ టైమ్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ స్విఫ్ట్ యాక్షన్ చేయడం జరిగిన. ఆల్రెడీ కమిషన్ has also given directions అన్ని జిల్లాలో స్విఫ్ట్ యాక్షన్ జరగాలి అండ్ ఇంపార్షియల్ యాక్షన్ జరగాలి. సో వీఆర్ రెడీ అండ్ వీఆర్ sure that this election will be without violence and free and fair.